అందరికీ నమస్కారం. అరుణ్ శివ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను మీ కేఎస్ వరప్రసాదను. ఈరోజు మీకు ఈ వీడియోలో మనం కుటుంబంలో అయ్యే ఖర్చుల్ని ఎలా అదుపులో ఉంచుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. మీరు ముందుగా ఏం చేస్తారంటే ఒక పెన్ను పుస్తకం తీసుకొని మీకు నచ్చిన రోజు మంచి రోజున శ్రీరామ అని రాసి ఉంచండి. 1వ తారీఖున ఉదయం మీకు ఆ నెలలో వచ్చే జీతం డబ్బులు, భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగం చేస్తే ఇద్దరి ఉద్యోగం జీతం డబ్బులు విడివిడిగా ఎవరి పేరు రాసుకుని జీతం డబ్బులు, బ్యాంక్ అకౌంట్లో ఉన్న బ్యాలెన్సులు చక్కగా రాసి మొత్తం కూడి ఆ అమౌంట్ అలా ఉంచండి. తర్వాత ఏం చేస్తారంటే ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా మీరు ఏమేమి ఖర్చు పెట్టినా చిన్నవి కానీ పెద్దవి కానీ, ఇప్పుడు 5 రూపాయలు 10 రూపాయలు 20 రూపాయలు ఖర్చు పెట్టారనుకోండి, చిల్లర ఖర్చుని రాసుకోండి. పెద్ద అమౌంట్ పెద్దవి రాసుకోండి. 100 రూపాయలు దాటిన ఖర్చులని ఏ అమౌంట్లే రాసుకోండి. మీకు అవకాశాన్ని బట్టి రాసుకొని 31 రోజు రాసిన తర్వాత అమౌంట్ మొత్తం కూడండి. మీరు ఆ నెలలో మీరు ఎవరి దగ్గర తీసుకున్నా ఇచ్చినా వీటిలోనే రాసేయండి. ఏ డేట్ తీసుకున్నారో ఏ డేట్న ఇచ్చారో ఈ డేట్లోనే రాసేసుకోండి. తర్వాత 1వ తారీఖు ఉదయం 1వ తారీఖున ఉన్న ఓపెనింగ్ బ్యాలెన్స్ అని రాసుకున్నారు కదా, మీరు పైన హెడ్డింగ్ ఓపెనింగ్ బ్యాలెన్స్ అని పెట్టండి. ఈ రోజువారీ ఖర్చులను రాసుకోండి. ఆ ఓపెనింగ్ బ్యాలెన్స్ అమౌంట్లోంచి ఈ అయిన అమౌంట్ తీసేయండి. మీరు ఆ నెలలో ఒక 5,000 రూపాయలు మిగిలినాయి అనుకోండి, 5,000 మరుసటి నెల ఓపెనింగ్ బ్యాలెన్స్ కింద రాసుకుంటారు. అరే 5,000 రూపాయలు మైనస్లో ఉన్నారనుకోండి, అక్కడ ఓపెనింగ్ బ్యాలెన్స్ -5,000 అని రాసుకుంటారు. తర్వాత మీకు జీతం 1వ తారీఖు రానివ్వండి, ఎప్పుడు రానివ్వండి, ఆ తారీఖున అక్కడ మెన్షన్ చేయండి. ఖర్చులు ప్రతిరోజు రాయడం మాత్రం ఆపకండి. ఇలా మీరు రాసి మళ్ళీ మరుసటి రోజున 5,000 ప్లస్ జీతము కలిపి ఓపెనింగ్ బ్యాలెన్స్ కింద రాసిన ఖర్చులు రాసుకుని ప్రతిరోజు ఇలా చేయండి. ఇలా చేయడం వలన ప్రతి నెల మీరు భార్యాభర్తలు ఇద్దరు కూర్చొని చూసుకుంటే ఖర్చులు అదుపులోకి వస్తాయి. ఎందుకంటే ఇంటికి అయ్యే ఖర్చు ఇంత, అదనంగా పిల్లలకి బట్టలు కానీ అదనంగా మనం సినిమాలకు కానీ ఏట్లకి ఖర్చు పెట్టిన అమౌంట్ ఎంత. మనం ఏం చేస్తాం, మైనస్లోకి వెళ్ళామనుకోండి, మనం తగ్గించుకునే ఖర్చు ఏది, ఎక్స్ట్రా సినిమా ఖర్చులు కానీ కొనుగోలు కానీ తగ్గించుకుంటాం. అలా మనం ప్లస్లోకి వెళ్ళి మనం పొదుపు చేసి రూపాయి మిగిల్చుకొని ముందుకు వెళ్ళగలుగుతాం. ఈ విషయం నాకు ఒక 25 సంవత్సరాల క్రితం మా మేనమామ గారు ఆయన ఉగాది రోజున ఆయన దగ్గరికి వెళ్తే నన్ను కూర్చోబెట్టి ఇలా వివరంగా రాసి నాకు చూపించి చేశారు. అప్పటి నుంచి ఫాలో అవుతున్నాను. మీరు ఫాలో అవ్వండి. ఇది ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే మనం ఖర్చులను అదుపు చేయగలుగుతాం, ఇది మీకు తెలుసు. కానీ ఏంటంటే కొంతమంది మనం ఏం రాసో మనకు అన్నీ తెలిసినాయే కదా, అలా కాదండి. రాయండి. రాసి ఒక 6 నెలలు మీరు 3 నెలలు చూడండి. ఇద్దరు ఎవరు కుడితే వాళ్ళు రాయండి. ఇద్దరు ఆదాయం ఉంటే ఇద్దరు ఆదాయం యాక్షన్ చేసుకోండి. ప్రతిదీ వ్రాతపూర్వకంగా ఉంచండి. మీరే ప్లస్లోకి వెళ్తారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే. థ్యాంక్ యూ.